శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మార్చి 18 సింహరాశి వారికి రాసి పెట్టుకోండి. వింత సమస్య చుట్టుముడుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 18 సింహరాశి వారికి ఏ విధమైన వింత సమస్య చుట్టుముట్టుతుందో, ఏ విధమైన పరిస్థితులను ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులనే చెప్పుకోవాలి. మొండితనం, పట్టుదల అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి. పైకి చూడటానికి కోపిష్టి వారిగా కనిపిస్తారు, కానీ ఈ రాశి వారి యొక్క మనసు చాలా మంచి మనసు. ఇక ఈ రాశి వారు పట్టుదలతో కూడి వీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు. జీవితంలో కష్టపడి పైకి రావాలన్నదే వీరి యొక్క తపన. ఇక ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క మాటను అందరూ కూడా గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల్లోనూ, బంధుమిత్రుల్లోనూ, స్నేహితుల్లోనూ వీరికి పేరు మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలను గడిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారు చిన్నతనం నుంచి కష్టాల బాటలో నడిచిన వారు కావటం చేత డబ్బు విలువ, సమయం విలువ బాగా తెలుస్తుంది. కుటుంబంలోని పెద్దవారికి గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇక సమయ పాలనను, క్రమశిక్షణను పాటిస్తారు. కానీ కొన్నిసార్లు క్రమశిక్షణ నిల్వలేని పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అతి కొద్ది మందే ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించిన ప్రాణమిత్రులు ఎక్కువగా ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబ బంధాల్లో చిన్నపాటి మనస్పర్ధలు కొంతమంది వ్యక్తులతో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వారి మీద ప్రేమాభిమానాలను విడిచిపెట్టుకోలేరు. ఇక కొత్త స్నేహాలు, స్నేహితులు పరిచయమైనా కూడా పాత వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయరు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 18న ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఒక వింత సమస్య చుట్టుముడుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి సమస్య కలుగుతుందని ఇంతవరకు ఎప్పుడు కూడా వీరు ఊహించి ఉండరు. ఇక ఆ సమస్య ఏమిటంటే కనుక ఇంతవరకు కూడా వీరికి అనిపించినటువంటి ఒక అనారోగ్య సమస్య వీరిని చుట్టుముడుతుంది. ఈ సమస్య వీరి యొక్క వంశంలో గాని, వీరి యొక్క స్నేహితుల్లో గాని, బంధుమిత్రుల్లో గాని ఎవరికి కూడా లేనటువంటి ఒక వింత అనారోగ్య సమస్య వీరికి అనిపిస్తుంది. అది వీరిని కలత పెడుతుంది. ఇక వీరు మనశ్శాంతిగా ఉండలేకపోతారు. దీని వలన వీరైతే కనుక ఇబ్బంది తక్కువగా పడినప్పటికీ ఈ సమస్య నాకెందుకు వచ్చిందని వీరైతే కనుక సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి వీరు వైద్యులను సంప్రదించి వీరికి తగినటువంటి ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు. ఎందుకంటే కనుక ఇది తేలికపాటి సమస్య అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు వీరికి ఇటువంటి సమస్య ఎదురు కానందువలన, వీరికి ఉన్నటువంటి చుట్టూ ఉన్న వారిలో కూడా ఈ సమస్యను వీరు చూడనందువలన, విననందువలన ఈ విధమైన వింత సమస్య ద్వారా వీరు ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడైతే ఇది వీరికి చక్కగా నయమైపోతుంది. గ్రహస్థితి కారణంగా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రాశి వారికి సంబంధించి శుభకార్యాలు చూడవలసి వస్తుంది. శుభవార్తలు వినవలసి వస్తుంది. కుటుంబంలో ధనం కాస్త ఖర్చు అవుతుంది. అధికంగా ధనాన్ని ఖర్చు చేయకుండా ఆచితూచి పొదుపుగా ఖర్చు పెట్టినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. పొదుపు చేసినటువంటి ధనం వ్యాపార రంగంలో ఉపయోగించడానికి మున్ముందు వీరికి చక్కటి ప్రయోజనాలను చేకూర్చేందుకు స్థితిగతులు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆర్థిక లాభాలను చూడబోతున్నారు. ఈ యొక్క రాశి వారు కుల వృత్తుల్లోనూ, చిల్లర వ్యాపారాల్లోనూ చక్కగా రాణించగలుగుతారు. చేతి పనుల్లో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారు టెక్నికల్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకి చక్కటి పదోన్నతులు కలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శుభకార్యాలతో పాటుగా బంధుమిత్రులు రాకపోకలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు ప్లానింగ్ చేసే వారు ఎవరైనా ఉంటే కనుక చిన్నపాటి జాగ్రత్తలను పాటించి దూర ప్రయాణాలకు మీరైతే కనుక చక్కగా ప్లానింగ్ చేసుకోవచ్చు. గ్రహస్థితి మీకు ఇప్పుడైతే అనుకూలంగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.